పెద్దపి, దర్శి, కనిగిరి స్థానాలను తిరిగి చేజిక్కించుకునే వ్యూహంపై చర్చిస్తున్నారు. గతంలో వైసీపీ గెలిచినటువంటి గిద్దలూరు, ఎర్రగొండపాలెం, మార్కాపురం సెగ్మెంట్స్లో పరిస్థితిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి పార్టీ అధినేత ఆ నియోజకవర్గాల్లోనూ టీడీపీ జెండా ఎగిరేలా వ్యూహాలకు పదును పెడుతున్నారు. అభ్యర్థుల ఎంపికపై సమీక్షలో ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత జగన్ వ్యవహరిస్తున్న తీరును కూడా ప్రస్తావించారు చంద్రబాబు. ఎన్నికల ముందు ఇప్పుడు కాళ్లు కడుగుతున్నారంటూ సెటైర్లు వేశారు. సఫాయి కార్మికులు 4 ఏళ్లుగా పారిశుద్ధ్య సేవలు చేస్తున్నారని, 4 ఏళ్లుగా కడగని కాళ్లు ఇప్పుడు కడుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇక డబ్బున్న వాళ్ళందరికీ జగన్ గాలం వేస్తున్నారని బాబు మండిపడ్డారు. పిలిచి మరీ టికెట్లు ఇస్తా అంటున్నారని, వేలంలో ఎక్కువ పాడిన వాళ్ళకే వైసీపీ టికెట్లు ఇస్తున్నారంటూ సెటైర్లు వేశారు. సర్వేల్లో గెలుస్తున్నట్లు ప్రచారం కేవలం టికెట్ల కోసమేనన్నారు. చనిపోయిన రైతుకు కులం ముద్ర వేసిన ఘనత జగన్కే చెల్లుతుందన్నారు. వీడియో మార్ఫింగ్ చేసి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు సీఎం. ఇక పూర్తి వివరాలు మా సెక్రటేరియట్ కరెస్పాండెంట్ ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, మనకు తెలుసు కడప, కర్నూలు ఇలా రాయలసీమ జిల్లాల తర్వాత అంతే అటు ఇటుగా పట్టుండి సమఉజ్జులుగా ఉన్నటువంటి టీడీపీ, వైసీపీలు లాస్ట్ ఎలక్షన్స్లో 2014లో ఖచ్చితంగా ఈ ప్రకాశం జిల్లా మీద గట్టి కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో బాబు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? అభ్యర్థుల ఎంపికలో చాలా స్పీడ్గా ఉన్నటువంటి టీడీపీ అధినేత ప్రకాశం జిల్లా మీద ఎటువంటి స్ట్రాటజీస్తో ముందుకెళ్ళబోతున్నారు? అంటే జిల్లాల వారీగా కాకుండా కేవలం పార్లమెంటు స్థానాల వారీగా సీఎం సమీక్షలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే కడప, కర్నూలు, కృష్ణా జిల్లాల్లోని అన్ని పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలకు మెజారిటీ అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తయిపోయింది. ఈరోజు ఒంగోలు పార్లమెంటుకు సంబంధించి ముఖ్యమంత్రి సమావేశం నిర్వహిస్తున్నారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఒంగోలు పార్లమెంటుకు ఎంపీ అభ్యర్థితో పాటుగా ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక మీద ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ముందుగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. ప్రస్తుతం ఆ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలోనే ఒంగోలు పార్లమెంటు పరిధిలో గడిచిన 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది అనే దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి ముఖ్యమంత్రి హాజరైనటువంటి నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. పనిలో దాంట్లో భాగంగానే వైసీపీ మోడీ మీద మరోసారి ముఖ్యమంత్రి నిప్పులు చెలరేగారు. కేవలం వైసీపీ అంతా కూడా దొంగ సర్వేలు చేస్తుంది, టికెట్లు అమ్ముకోవడానికి టికెట్ల వేలం కోసమే లేనిపోని సర్వేలు చేసి వైసీపీ గెలుస్తుందని చెప్పి ప్రలోభాలకు పెడుతున్నారు. ఇది కేవలం టికెట్లు అమ్ముకోవడంలో భాగంగానే ఈ రకంగా చేస్తున్నారని చెప్పి వైసీపీ మీద మండిపడ్డారు. అటు మోడీ, కేసీఆర్, వైసీపీ చేస్తున్నటువంటి కుట్రలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి ఒంగోలు పార్లమెంట్ నేతలందరికీ కూడా సూచించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మొత్తం 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి నేతలతో మీటింగ్ జరుగుతుంది. దీని తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా 1-to-1 సమావేశాలు జరగనున్నాయి. సో ఇక సీట్ల అభ్యర్థుల ఎంపికకు చూసినట్లయితే ఒంగోలు ఎంపీ స్థానానికి సంబంధించి గతంలో ఒంగోలు స్థానం నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు. అయితే మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇటీవల పార్టీ మారుతారని జోరుగా ప్రచారం జరిగింది. ఆయన వైసీపీకి వెళ్ళిపోతున్నారని, కాసేపు లేదు ఒంగోలు లేదా నెల్లూరు నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని రకరకాలుగా ప్రచారం జరిగింది. అసలు ఇప్పటికి కూడా ఒంగోలుకు అసలు మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీలో కంటిన్యూ అవుతారా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ మాగుంట పూర్తి స్థాయిలో అంటే పార్టీలోనే కొనసాగేటట్టయితే ఖచ్చితంగా ఒంగోలు ఎంపీ స్థానాన్ని మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఇచ్చేందుకు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమావేశంలో మాగుంట పరిస్థితి మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మాగుంట కనుక పార్టీలోనే కంటిన్యూ అయ్యేటట్టయితే ఖచ్చితంగా ఆయనకే మరోసారి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ టికెట్ కూడా కేటాయించేటటువంటి అవకాశం ఉంది. ఇక ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలు చూసినట్లయితే 3 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక దాదాపుగా ఖరారు అయిపోయిందని చెప్పుకోవచ్చు. వాటిలో ఒకటి ఒంగోలు టౌన్కి సంబంధించి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఉన్నారు. మరోసారి కూడా దామచర్ల జనార్దన్కి సీటు ఇచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక రెండో నియోజకవర్గం దర్శి చూసినట్లయితే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి సిద్ధారాఘవరావు దర్శి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు గతంలో నరసరావుపేట ఎంపీగా పోటీ చేయమని అడిగినప్పటికీ కూడా ఆయన ముఖ్యమంత్రిని దర్శి సీటే కావాలని కోరడంతో మరోసారి ఆయనకు దర్శి అసెంబ్లీ స్థానాన్ని కేటాయించేందుకే ముఖ్యమంత్రి దాదాపుగా అంగీకారం తెలిపినట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. ఇక ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి చూసినట్లయితే ఎర్రగొండపాలెం నుంచి
ప్రస్తుతం డేవిడ్ రాజు ఉన్నారు. ఆయన వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వచ్చారు. అయితే డేవిడ్ రాజుకు సంబంధించి ఆ ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి తెప్పించుకున్నటువంటి నివేదికల ప్రకారం డేవిడ్ రాజు మీద కొద్దిగా నెగిటివ్ ఉంది కాబట్టి ఆయనకి మరోసారి అవకాశం ఇవ్వడమా, లేదంటే గతంలో టీడీపీ నుంచి పోటీ చేసినటువంటి అజితారావుకి ఇవ్వడం అనే దాని మీద ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవకాశం ఉంది. సో ఇది ఎర్రగొండపాలెంకి సంబంధించింది. ఇక కొండేపికి సంబంధించి బాల వీరాంజనేయ స్వామి కొండేపి స్థానం మీద కూడా బాల వీరాంజనేయ స్వామికి ఇస్తారా, లేదంటే మరోసారి వేరొకరికి ఇస్తారన్న దాని మీద కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవకాశం ఉంది. ఇక గిద్దలూరు చూసినట్లయితే అశోక్ రెడ్డి గతంలో వైసీపీ నుంచి గెలిచారు, ప్రస్తుతం టీడీపీలో కంటిన్యూ అవుతున్నారు. గిద్దలూరు స్థానాన్ని మరొకసారి అశోక్ రెడ్డికే ఇచ్చేటటువంటి ఛాన్స్ కూడా ఉంది. ఇక కనిగిరి చూసినట్లయితే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కదిరి బాబురావు మీద కూడా సీఎం చంద్రబాబు చేసినటువంటి సర్వేలు కానీ తెప్పించుకున్నటువంటి నివేదికల ప్రకారం కదిరి బాబురావు మీద కూడా నియోజకవర్గంలో కొద్దిగా అసంతృప్తిగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి కదిరి బాబురావుకి సీటు ఇవ్వడం మీద కూడా కొద్దిగా అనుమానాలు ఉన్నాయి. సో మొత్తం మీద 7 నియోజకవర్గాలకు గాను 3 నియోజకవర్గాలకు అయితే అభ్యర్థుల ఎంపిక కూడా దాదాపు ఖరారైపోయింది. గిద్దలూరు, ఒంగోలు, దర్శి స్థానాలకు ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలను కంటిన్యూ చేసేటటువంటి ఆలోచనలో కూడా ముఖ్యమంత్రి ఉన్నారు. మరొక 4 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక మీద ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు. ఈ రాత్రికి మిగిలిన 4 స్థానాలకు కూడా అసెంబ్లీ అభ్యర్థులు ఎవరనే దాని మీద స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. రైట్, ఓకే, సురేష్. థ్యాంక్ యూ రావు.